సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసరికి మనం అవేంటమ్మా అవి కూర కాదు, ఏంటంటారు అవి? ఏంట్రా బాబు ఇవి? గుండెకాయలు ఎరంకాయలు. మా మమ్మీతో గుండెకాయలు ఎరంకాయలు ఎలా చేస్తారో మమ్మీ చూసి నేర్చుకున్నాం మమ్మీతో. సో ఫస్ట్ ఇవేవో దంచుతుంది. ఏంటమ్మా ఇవి? ఫస్ట్ మిరపకాయలు ఉల్లిపాయలు వేపుతున్నాను నూనెలో. ఫస్ట్ మిరపకాయలు ఉల్లిపాయలు నూనెలో వేసింది. వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు దంచుతుంది. గుండ చేసి పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ఇదిగోండి టమాటీలో పక్కన పెట్టుకొని ఉంచింది. అండ్ ఇది ఏంటో తెలియదు మనకు. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అల్లం ముద్ద అంతా కలిపి వేపుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఉల్లిపాయలు కోసేస్తుంది. ఉల్లిపాయలు కాదు, అదే టమాటీలు కోసం. ఓకే, జాగ్రత్త చూడండి. మీరు చేసారనుకో అద్భుతమైన టేస్ట్ వస్తుంది, నాది గ్యారంటీ. ఏంటది? బాగు కాదురా బాబు, గిన్ని బాగా. సరే ముందు ఓకే. ఇప్పుడు మళ్ళీ దీన్ని కలపాలన్నమాట. పెరుగు వేస్తుంది కదా, పెరుగు. ఇగో 2 ఉల్లిపాయ కూడా అలాగే కోస్తుంది, అదే 2 టమాటీ. ఇప్పుడు మా అమ్మ ఏంటంటే ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి వేపుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి? ఎండుకాయలేనా? ఆ కారం ఇలా అదేటి? కారమే. ఆ ఏటది ముక్కల పేర్లు ఏంటి? అదే గుండెకాయ ఎరంకాయ, అందులో కారం ఉప్పు వేసి కలుపుతుంది అనమాట. ఇది కలపాలన్నమాట. కాన్సన్ట్రేట్ కలపాలి నీట్ గా. కలిపిన తర్వాత డైరెక్ట్ వేసేయడమేనా? ఇలాగ వంపేయడమే. వంపేసి దెబ్బలు ఆడిచ్చేయడమే. తిప్పేస్తుంది అనమాట. అద్భుతమైన కామెడీ కాదు, నిజంగా సూపర్ టేస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా. మరి తర్వాత ఎలాగుంటుందో మరి నాకు సంబంధం లేదు. మీ యొక్క సొంత ప్రయత్నానికి వదిలేస్తున్నాం. యాక్చువల్ బాగానే ఉంటుంది టేస్ట్, నాకు తెలిసినంత వరకు బాగానే ఉంటుంది అన్నమాట టేస్ట్. నిజంగా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. సరే బాయ్ గైస్. ఇది తినిన తర్వాత టేస్ట్ ఇంకేం ఉండదు, అయిపోయింది. కొద్ది వాటర్ వేసేది. వాటర్ వేస్తామా? కొత్తిమీర మా మమ్మీ మొత్తం కట్ చేసి వేసేస్తుంది అనమాట ఇందులో. ఓకే, నాకు అలాగే వేసేస్తుంది. ఇప్పుడు చూడండి, అవేంటి అనుకున్నారు? మరి పచ్చిమిరపకాయలు ఇదిగో ఇప్పుడు కలిపేయడం. ఇలాగా కలిపేసిన తర్వాత మరి వాటర్ వేయాలి కోసం చిన్న చుక్క